అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మే 18వ తారీఖు ఆదివారం రోజున కుంభరాశి వారికి ఖచ్చితంగా కూడా వీరు కన్న కలలు నిజం కాబోతూ ఉన్నాయి. అలాగే మధ్యాహ్నం 2 తర్వాత మీకు 100% కూడా జరిగేది ఇదే. ఈ వీడియోని కుంభరాశి వారు ఈ భూమండలంలో ఎక్కడున్నా సరే వీడియోని అయితే చూడండి. తప్పకుండా కాసేపు పనులన్నీ కూడా పక్కన పెట్టేసి మరి ఈ వీడియోని చూడండి. ఇక మీకు ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి, అలానే కుంభరాశి వారికి ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కుంభరాశి అనేది రాశి చక్రంలోనే 11వ రాశి. ఈ ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక లావాదేవీలు సంతృప్తిని ఇస్తాయి. అదే దశలోనే వీరికి ఆశల్లో విహరిస్తున్న కూడా ధనం కూడా అందుతుంది. అంటే ఆశలు వదిలేస్తున్నటువంటి ఏదైతే ఉందో అది ఈ సమయంలో, అంటే వీరు ఇంకా ఇవ్వరు డబ్బులు, ఇక రాదు అని పూర్తిగా మొండి బకాయిలు అని చెప్పేసి ఆశలు వదిలేస్తూ ఉన్నారో అలాంటిది కూడా ఇప్పుడు తిరిగి వచ్చే అవకాశం అయితే ఉంది. అంతేకాకుండా సమర్థతను కూడా చాదుకుంటారు. అవకాశాలు మీకు ఖచ్చితంగా కూడా కలిసి వస్తాయి. అభిష్టం నెరవేరుతుంది. మీకు అతిపెద్ద కోరిక ఒకటి నెరవేరుతుంది. అంతేకాకుండా వ్యతిరేకులు సన్నిహితులు అవుతారు. వాహనం కొనుగోలు చేస్తారు. అంతేకాకుండా రసీదులు కూడా, ముఖ్యమైన పత్రాలను కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఏదైతే కొన్ని పెద్ద మనసులో ఉన్న కోరికలు ఉన్నాయో ఇవన్నీ కూడా నెరవేరడం జరుగుతుంది. అవన్నీ కూడా అత్యంత శత్రువులుగా భావిస్తున్నటువంటి వ్యక్తులు మీకు ఈ సమయంలో మీకు ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో కొన్ని ముఖ్యమైనటువంటి పత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాటిని ఎక్కడ పడితే అక్కడ నిర్లక్ష్యంగా ఉండడం వలన పెట్టి మిస్ అయ్యే అవకాశం అయితే ఉంది. అక్కడే బంగారు ఆభరణాలు, డబ్బు, నగలు వంటి వాటిని కూడా చాలా జాగ్రత్తగా దాచుకోవాల్సినటువంటి అవసరం అయితే ఈ సమయంలో అయితే కుంభరాశి వారికి ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశుల వారికి మధ్యాహ్నం 2 తర్వాత మాత్రం జరిగేది ఇదే. కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా మంచి లక్షణాలు అయితే ఉంటాయి. చాలా ధైర్యంగా పోరాడేటువంటి గుణం కూడా కలిగి ఉంటుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎదుటివారు ఎదుగుతూ ఉంటే కూడా ఈ రోజులలో ఓర్చుకోలేనటువంటి సమాజం కానీ కుంభరాశి వారి ఎదుగుదలకి అవసరమయ్యేటువంటివి చాలా వరకు కూడా తోచినవి కూడా అందించడానికి ఇష్టపడుతూ ఉంటారు. అదే విధంగా ఆకలితో ఉండే వారికి కూడా అన్నం పెడుతూ ఉంటారు కుంభరాశి వారు. ఎప్పుడైనా సరే కానీ వారు ఎవరైనా సరే వారు అని చూడకుండా ఆకలి తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. ఆపదలో ఉండే వారికి కూడా రక్షణను ఇస్తూ ఉంటారు కుంభరాశి వారు. అలాగే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే చాలా మంచి అదృష్టం ఈ సమయంలో అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా చాలా మంచి వ్యక్తిత్వాన్ని కూడా ఈ యొక్క కుంభరాశి వారైతే, అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలోనే కొన్ని ఆగిపోయినటువంటి పనులు పూర్తవ్వడం జరుగుతుంది. ఇక వీరు ధైర్యంగా ఏదైనా సరే కార్యసాధనకు ముందుకు సాగిపోవచ్చు. వీరు ఏదైనా సరే అనుకున్నారు అంటే సాధించేంత వరకు కూడా నిద్రపోరు. చాలా ధైర్యంగా కూడా అన్నిటినీ కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. ప్రతి చిన్న దానిని కూడా పెద్దగా చేయడానికి ప్రయత్నించరు. వీరు చాలా తెలివిగా లేదా మైండ్తో ఆలోచిస్తూ ఉంటారు. ఎక్కడ ఎలా ఉండాలి అనేటువంటి అంశాలపైన పూర్తి అవగాహన అనేది కలిగి ఉంటారు. పద్ధతి కలిగినటువంటి వ్యక్తులు, పద్ధతి తెలిసినటువంటి వ్యక్తులు చాలా పద్ధతిగా క్రమశిక్షణగా ఉంటారు. అలానే క్రమశిక్షణతోనే పనులు కూడా పూర్తి చేస్తూ ఉంటారు. ఒక మంచి జీవితంలోనే ఎదగాలి అంటే కృషి, పట్టుదల, ఉత్తీర్ణత ఎంత అవసరమో క్రమశిక్షణ కూడా అంతే అవసరం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేటువంటి దానిని ఎక్కువగా పాటిస్తూ ఉంటారు కుంభరాశి వారు. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శనిదేవుడి అనుగ్రహం కూడా లభించబోతుంది. మొండి బాకీలు ఏవైనా ఉంటే కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. అంటే మీరు ఎవరైనా బాకీలు ఇచ్చేది ఉన్నా
తొలగిపోతాయి. అలానే మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చేది ఉన్నా సరే అవి కూడా ఈ సమయంలో మీకు చేరుతాయి అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీకు ఆరోగ్యం విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్త అనేది చాలా అవసరం. ఆరోగ్యం అనేది ఎంత జాగ్రత్తగా చూసుకుంటే ఫ్యూచర్లో మీకు అంత బాగుంటుంది అనేటువంటి అంశాలను మర్చిపోవద్దు. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చాలా అంటే చాలా మంచి వ్యక్తిత్వాలు, బలాన్ని, మీ మంచితనానికి మారు పేరు అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఎవరైనా పెద్దవారిని కనిపిస్తే చాలు చాలా ప్రేమగా పలకరిస్తారు. ఎవరి ఇంటికి వచ్చినా సరే వారికి ఒట్టి చేతిలో సాగనింపరు. ముఖ్యంగా కడుపు నిండా భోజనం పెట్టి ఉంటారు. అందరిలో అంటే అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అని అటువంటి ఆలోచనతో ముందుంటారు. ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా ఆదుకోవడానికి ముందుగా కూడా ఈ యొక్క కుంభరాశి వారు ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే ఆగిపోయిన పనులు కూడా కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రముఖుల పరిచయాలు పెరిగి ప్రముఖుల వలన ఆ పనులు ముందుకు సాగిపోతాయి. అంతేకాదు మీ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలోని కూడా కొన్ని చాలా ముఖ్యమైనటువంటి అంశాలను కూడా అందుకుంటారు. అలానే ఇష్టమైనటువంటి వస్తువును కానీ వాహనాన్ని కానీ కొనుగోలు చేస్తారు. అయితే మీరు ఎప్పటి నుండో కూడా ఒక వస్తువుని అంటే కొనాలి అని అనుకోవడం, కలలు కనడం, ఈ కళ నిజమవుతుందో లేదో అని అనుకోవడం, అది కళ కానగానే ఉండిపోతుందేమో అని చెప్పేసి ఒక భయంలో ఉండడం వంటి వ్యక్తులకి కూడా ఈ సమయంలో కళ అనేది నెరవేరుతుంది. ఖచ్చితంగా కూడా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో మీరు కన్న కళలు నిజమవుతాయి. ఒక నూతనంగా గృహప్రవేశం చేయాలి అన్న నూతనంగా గృహప్రవేశంతో పాటు వీరు ఏదైనా సరే ఒక వాహనం కొనాలి అన్న లేదా ఇంకా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలన్నా కానీ ఇలాంటివన్నీ కూడా ఈ సమయంలో నిజమవుతాయని కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క కుంభరాశి వారికి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ ఈ సమయం అయితే చాలా బాగా అనుకూలంగా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. కుటుంబంలో మీకు మద్దతు మరి కాస్త పెరుగుతుంది. మిమ్మల్ని ఇంకాస్త ప్రేమించే వ్యక్తులు కూడా దగ్గర అవుతూ ఉంటారు. అదేవిధంగా కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక స్త్రీ పరిచయం అవుతుంది. నిలిచిపోయిన పనులన్నీ ముందుకు వస్తాయి. అలానే ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ లభిస్తాయి. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వ్యక్తులకి పెద్ద పోస్టు రావడం కానీ ప్రమోషన్ లభించడం కానీ సాలరీస్ పెరగడం కానీ జరుగుతుంది. అలానే ఇప్పుడిప్పుడు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే వ్యక్తులకేమో ఈ సమయం కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఉద్యోగం కోసం ఎవరైతే అంటే ఇప్పుడు సెర్చ్ చేస్తూ ఉన్నారో వారికి కూడా ఉద్యోగం లభిస్తుంది. విద్యార్థులకి కూడా ఉత్తీర్ణత పెరుగుతుంది. గృహిణీలు సంతోషంగా ఉంటారు. పుట్టింటి దగ్గర నుంచి శుభవార్తలు వింటారు. అంటే శుభకార్యాల నుండి పిలుపు రావడం కానీ లేదా శుభకార్యాలు జరుపుకోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అలానే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం అయితే వీరు కష్టపడితే తప్పకుండా ప్రతిఫలం అనేది లభిస్తుంది. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం తప్పకుండా కూడా ఈ సమయంలో ఈ యొక్క కుంభరాశి వారికి లభిస్తుంది. అంతేకాదు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు. ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మేసి మీ యొక్క రహస్యాలను చెప్పుకోవడము, అలానే మీరు సంపాదిస్తున్నది ఎలా ఏంటి అనేటువంటి వివరాలను కూడా ఇతరులతో చెప్పుకోవడం వంటివి చేయడం వద్దు. ఇవి అస్సలు మంచి కాదు. ఎందుకంటే ఎవరి శత్రువులు ఎవరి మిత్రులు ఎవరు మన మంచి కోరేవారు ఎవరు చెడు కోరుతున్నారో ఎప్పటికీ అంచనా వేయలేము. మనస్సులో ఏమని తీసుకుంటుందో మనసులో ఏముందో కూడా మనకు చెప్పలేం కదా. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజులో సొంత వారిని కూడా నమ్మనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. బ్లడ్ రిలేషన్ అయినప్పటికీ కూడా నమ్మకూడనటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. కనుక మీరు ఎవరితో మాట్లాడేండ్రు మీ డబ్బు గురించి కానీ చెప్పకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇక ఈ యొక్క కుంభరాశి వారు అయితే ఈ విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఆదివారం రోజున మే 18 ఆదివారం రోజున మీ యొక్క కుంభరాశి వారికి ఈ విధంగా 2 తర్వాత మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఒక శుభవార్తను అయితే వినగలుగుతారు. మీరు కోరుకున్నటువంటి వస్తాయి. మీరు కన్న కళలు కూడా సాకారం చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క కుంభరాశి వారికి
ఇక తెలుసు కదా కుంభరాశి వారికి మే 18వ తారీఖు ఆదివారం రోజున ఎలా ఉండబోతుందనేది. వీడియో నచ్చితే లైక్ మాత్రం చేయడం అస్సలు మర్చిపోవద్దు.